హల్లెలూయా. సో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మరి మనము కొన్ని మంచి అలవాట్లు మనం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఏమన్నాడంటే థాట్స్, తలంపులంట మాటలుగా మారుతాయి, తలంపులు మాటలుగా మారుతాయి, మాటలు క్రియలుగా మారుతాయి, క్రియలు అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని రూపిస్తాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏం చేస్తుందంటే తన యొక్క గమ్యానికి, ఏదైతే ఆయన డెస్టినీ ఉందో, ఏదైతే గమ్యాన్ని దేవుడు ఆయన కోసం ఏర్పాటు చేశాడో ఆ గమ్యానికి అది చేరుస్తుందంట. అర్థమైందండి మీకు? ఫస్ట్ ఏంటంట, ఒక మనిషి యొక్క తలంపులు. ఒక మనిషి యొక్క తలంపులు మారితే ఆయన మాటలు మారుతాయి. మనిషి మాటలు మారినట్లయితే ఆయన క్రియలు మారుతాయి. క్రియలు మారినట్లయితే ఆయన యొక్క అలవాట్లు మారుతాయి. ఓకే, అలవాట్లు మారితే వ్యక్తిత్వం మారుతుంది, వ్యక్తిత్వం మారితే తన యొక్క భవిష్యత్తు కూడా ఏమవుతుంది, మారుతుంది. హల్లెలూయా. ప్రియులారా, అందుకే బైబిల్ ఏమంటుందంటే మన తలంపులు మారాలి. రోమా 12 మొదటి 2 వచనాలు, మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము, ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే అమ్మ మీ యొక్క తలంపులు మీరు మారాలి. మీ తలంపులు మారినట్లయితే మీ యొక్క మాటలు కూడా ఏమవుతాయి, మారుతాయి. మీ మాటలు మారినట్లయితే క్రియలు కూడా మారుతాయి. క్రియలు మారినప్పుడు అలవాట్లు మారుతాయి. సో ప్రియులారా, ఒక వ్యక్తి ప్రతిరోజు ఆయనకు ఉన్నటువంటి అలవాటు ప్రకారం ఆయన చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ మీరు ఏం చేస్తారు, ఉదయమని లేచి బ్రష్ చేసి మీరు స్నానము చేసి సిద్ధమవుతారు. అది ఏంటి, చిన్నప్పటి నుండి మీకు చేసేటువంటి అలవాటు. అవునా? చిన్నప్పటి నుండి వచ్చినటువంటి అలవాట్లు మీరు మానేయడము చాలా కష్టం. మానేయగలరా మీరు? లేదు. అందుకే చిన్నప్పటి నుండి దేవునికి వాక్యాన్ని చదివించి పిల్లలకి వాక్యాన్ని నేర్పించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకంటే చిన్ననాటి నుండి మనం ఏదైతే నేర్చుకుంటామో అది వృద్ధాప్యం వరకు, మనం చనిపోయేంత వరకు ఆ అలవాట్లు మనతోనే ఏమైపోతాయి, ఉండిపోతాయి. అవునా? ఉదయకాలమైన కొంతమందికి బెడ్ కాఫీ అలవాటు ఉంది. పళ్ళు తోముకోకుండానే వాళ్ళకి ఏం కావాలి, ఆ బెడ్ పక్కన కాఫీ కావాలన్నమాట. అలవాట్లు మనము చాలా చక్కగా మనము చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఏముంటుందంటే కొన్ని మంచి అలవాట్లు మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి లేదా మనము కలిగి ఉండాలి అని బైబిల్ అంటా ఉంది. మొదటి అలవాటు ఏంటంటే మనం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి అలవాటు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనానికి మనం తెరుద్దాం. మత్తయి 6:6. యేసు ప్రభుల వారికి దానికంటే ముందు మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఏంటో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? యేసయ్యకు ఉన్నటువంటి అలవాటు. బ్రదర్స్ అడుగుతాను. సిస్టర్స్ బ్రదర్స్ చెప్పండి. యేసు ప్రభుల వారికి ఉన్న అలవాటు, మనకు అందరికి కనిపించే అలవాటు ఏంటి ఆయనకి? ప్రార్థన మాత్రమే కాదు. ఎలాంటి ప్రార్థన? ఏకాంత ప్రార్థన. ఈ ఆల్వేస్ అందరికంటే ముందు ఆయన లేచి వెళ్ళిపోయేవాడు. మొదటి జామున పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా హాయిగా నిద్రపోతూ ఉంటారు. అందరూ కూడా హ్యాపీగా నిద్రపోయి ఏసీ వేసుకుని నిద్రపోయినట్లుగా ఫీలింగ్తో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. లేచి చూసినప్పుడు ఎవరు లేరు అక్కడ, ఏసీ ఉన్నాడు. ఎందుకు? ఆయన ఎక్కడో కొండ దగ్గరికి వెళ్ళిపోతాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో ఉంటాడు. వీళ్ళందరూ కూడా గమనించారు, చాలాసార్లు గమనించారు. ఏంటయ్యా బాబు ఈయన ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్తున్నాడు, మమ్మల్ని వదిలేసి మరి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? అది కూడా మాతో పాటు కలిసి ప్రార్థన చేయొచ్చు కదా, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? కానీ ఆయన నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఏం ప్రార్థన? ఏకాంత ప్రార్థన. ఇప్పుడు మత్తయి 6:6 చదువుదాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి. నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలంట? తలుపులు వేసుకోవాలి. ఒకవేళ తలుపులు వేసుకున్న తర్వాత తలుపు తీయడం రాకపోతే వేసుకోకండి. ఓకే, తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. తండ్రి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంట? రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి రహస్యంగా నువ్వు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అప్పుడు రహస్యమందును చూచుచున్నటువంటి నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలము.
సో దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్, దెర్ ఈస్ ఎ రివార్డ్. ఒక ప్రతిఫలం అనేది ఉన్నది, ఒక బహుమానం అనేది నీ కోసం వేచి ఉన్నది. ఎక్కడ వేచి ఉన్నది? రహస్యములో వేచి ఉన్నది. ఎక్కడ వేచి ఉన్నది? రహస్య గదిలో వేచి ఉన్నది. ఎక్కడ వేచి ఉన్నది? ప్రార్థనా గదిలో వేచి ఉన్నది. ఏంటిదది? ఆ రహస్య బహుమానము దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సత్సంబంధం కలిగినటువంటి ఓ చక్కటి అనుభవం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీకోసం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక నీవు రహస్యములో ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి. మరి పబ్లిక్గా ప్రార్థించకూడదా? చేయాలా చేయకూడదా? అది కూడా చేయాలి. కానీ రహస్యములో నీవు అధిక ప్రార్థన చేయాలి. పబ్లిక్లో 1-2 వర్డ్స్ మాత్రమే చేయాలి. పబ్లిక్లో 1 మాట 2 మాటలు మాత్రమే. రహస్యములో గంటలు గంటలు నువ్వు ప్రార్థించు. మనకున్నటువంటి సిట్యువేషన్ బట్టి మనం ప్రార్థన చేయాలి. ఓకే, పరిస్థితిని బట్టి మీరు ప్రార్థించాలి. బయట ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తే మరి మనకు అందరు కూడా మరి విసుకెత్తిపోతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు యూ నీడ్ టు ప్రే అ లాట్. నువ్వు చాలా ప్రార్థన చెయ్యాలి. ఓకే, ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంది. అదేంటంటే ప్రేయర్ ఇన్ సీక్రెట్. రాసుకోండి కావాలంటే. ప్రేయర్ ఇన్ సీక్రెట్ ఈజ్ ద సీక్రెట్ టు ప్రేయర్. ఏంటంట? రహస్య ప్రార్థనలో ప్రార్థన యొక్క రహస్యం ఉందంట. రహస్య ప్రార్థనలో ఏముంది? ప్రార్థన యొక్క రహస్యం ఉంది. కనుక ఆ రహస్య ప్రార్థనలో మనమందరం కూడా గడపాలి. ఇండియా దేశంలో 18వ శతాబ్దిలో ఒక దైవజనుడు, ఆయన పేరు జాన్ హైడ్. ఏంటండి ఆయన పేరు? జాన్ హైడ్. ఆయన ఇండియా దేశానికి వచ్చి బహుభారంతో ఆయన సేవను చెయ్యాలని మరి ఆశపడినటువంటి గొప్ప దైవజనుడు ఈ జాన్ హైడ్ గారు. ఆయన వచ్చి పంజాబ్ దేశంలో ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక దినములు ఆయన ప్రార్థనలో ఉండిపోయేవాడు. రాత్రులు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన కొన్ని పేర్లు ఇచ్చారు. ఏంటో తెలుసా? ప్రేయింగ్ హైడ్ అనే ఆయన పేరు. ఇతను మీ ఫోటోలో చూస్తున్నటువంటి, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ దైవజనుడు జాన్ నెల్సన్ హైడ్ అన్నమాట. ఆయనకి ఏమన్నారంటే హీఈస్ అ ప్రేయింగ్ హైడ్. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ మనిషి ఎక్కడున్నాడు? మోకాళ్ళ మీద ఉండి దేవునితో ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఆయనకు మరొక పేరుంది, ద మ్యాన్ హూ నెవర్ స్లీప్స్. ఎప్పుడు నిద్రపోనటువంటి వ్యక్తి. ఎవరు? ప్రేయింగ్ హైడ్. అంతగా ప్రార్థనలో ఉన్నటువంటి దైవజనుడు. మరి ఆయన యొక్క మరి టోమ్ స్టోన్ ఏమంటారు? ఆ సమాధి రాయి మీద ఏం రాయబడిందంటే ప్రేయింగ్ జాన్ హైడ్ ఆఫ్ ఇండియా. మీరు ఇంగ్లాండ్ దేశానికి వెళ్తే ఆయన సమాధి మీద ఈ మాటలు ఉంటాయి, ప్రేయింగ్ జాన్ హైడ్ ఆఫ్ ఇండియా. మరి ఇండియా దేశం కొరకు అంతగా భారంతో ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఈరోజు మీరు పంజాబ్కి వెళ్ళండి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో తెలుసా? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో తెలుసా? ఆ టైంలో హార్డ్లీ చేతుల మీద లెక్క పెట్టేవాళ్ళు క్రైస్తవులు. ఈరోజు మీరు పంజాబ్ దేశానికి వెళితే అనేక మంది సర్దార్జీలు, సిక్కులు ఆ తలపాలన్నీ కూడా వారు వేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభును వారి యొక్క డ్రెస్సింగ్ వారు మార్చుకోలేదు, కానీ యేసు ప్రభుల వారిని వారు పరిపూర్ణంగా ప్రేమిస్తూ, అదిగోండి చూడండి, ప్రేయింగ్ హైడ్ ఆఫ్ ఇండియా అని చక్కగా ఆయన యొక్క మరి గ్రేవ్ స్టోన్ మీద రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క జాన్ హైడ్ ఆయన ప్రార్థనలో ఒకటే పాయింట్ ఉండేది. ఎన్ని పాయింట్లు ఉండేవమ్మా? ఒకటే పాయింట్ అంట. ఆయన పాయింట్ ఏంటో తెలుసా? నాకు ఆత్మలు ఇవ్వు ప్రభువా, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన పాయింట్ ఏంటి? ప్రభువా నాకు ఆత్మలు ఇవ్వు, గివ్ మీ సోల్స్ ఆర్ ఐ డై. 19 సంవత్సరాలు ఆయన పరిచర్య భారతదేశంలో చేశాడు. పిల్లారా, ఈరోజు మన భారతదేశం కొరకు ప్రార్థన ఎంతో అవసరము. వీ నీడ్ టు ప్రే అ లాట్ ఫర్ ఇండియా. నేను నా స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి హింసలు క్రైస్తవుల పైన, ప్రత్యేకంగా మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులకు ఎంత హింస పడుతున్నారో మీకు నిజంగా తెలియదు. వాళ్ళు ఎంత మరి సమస్యలో వారు ఉన్నారు, వారి యొక్క జీవితాలు ఎంత కష్టాల్లో వారు ఉంటున్నారో మీకు అసలే
తెలియదు అన్నమాట. అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వారు ఎలా వారు పరిచర్య చేస్తున్నారు, వారు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని ఎక్కడ పట్టుకొని చెరసాల్లో వేసేస్తారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వారు ఉండిపోవాలి చెరసాల్లో. అలాంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. మరి అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయకూడదా? మన బాధ్యత కదండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ద పీపుల్ ఇన్ ఉత్తరప్రదేశ్, ద పీపుల్ ఇన్ నార్త్ ఇండియా. ఈ దైవజనుడు బీహార్ గాయా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. బీహార్ గాయా అనేటువంటి ప్రాంతానికి, గాయానా ఓకే, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ, మరి ఈయన వస్తున్నాడు అని చెప్పినప్పుడు, నా స్నేహితుడు వస్తున్నాడని చెప్పినప్పుడు అందరూ కూడా సైకిల్ వేసుకుని వచ్చేసారంట. 7:30కి ఫోన్ చేసి అందరికి చెప్పారు, అయ్యో వస్తున్నారు, దైవజనులు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి 400-500 మంది సైకిల్ వేసుకొని వచ్చేసారు మందిరానికి. హల్లెలూయా. సైకిళ్ళ మీద వచ్చి కూర్చున్నారు. ఈయన చాలా సంతోషించాడు. 15 నిమిషాల్లోనే వచ్చేసారు అందరూ. వాళ్ళని అడిగాడు, అయ్యా ఎంతసేపు నేను వాక్యం చెప్పాలి అని అడిగినప్పుడు, మీరు ఎంతసేపు చెప్పగలరండి అని అడిగాడంట. ఏమడిగారు వాళ్ళు? మీరు ఎంతసేపు చెప్పగలరు? మేము అంతసేపు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పగలరా అలాగా? వారు అంతగా ఆశ తృష్ణ వారిలో ఉంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఓకే, సో వెన్ యూఆర్ న్యూ బిలీవర్, నువ్వు నూతన విశ్వాసిగా ఉన్నప్పుడు నీలో నూతన మరి దేవుడు ఆకలిని పుట్టిస్తాడు. ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వారు ఆకలి అసలు తట్టుకోలేరు. ఆకలి వచ్చినప్పుడు వారు క్యారు మరి ఏడుస్తారు. మీరు ఉరుకులు పరుగులు ఎత్తాలి. ఎందుకు? వాళ్ళ ఆకలిని తీర్చడానికి. ఓకే, సో ఆ పసిపిల్లలకు ఉన్నటువంటి ఆకలి అక్కడ మనకు కనబడుతూ ఉంది. సో దే రియలీ వాంట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వారు వినాలని ఆశపడుతూ ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు. కనుక ప్రియులారా, మనము రహస్య ప్రార్థన మనము కలిగి ఉండాలి. అనుదినము మనము ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ప్రత్యేకంగా రహస్యముగా ప్రార్థించడం. హల్లెలూయా. రహస్య ప్రార్థనలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవునితో నువ్వు ఏం చేస్తున్నావు? ఏకాంత ప్రార్థనలో నువ్వు ఉంటున్నావు. యు ఆర్ ఇన్ దట్ వండర్ఫుల్ ప్రేయర్. ఆ యొక్క రహస్య ప్రార్థనలో నువ్వు ఉంటున్నావని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది మొట్టమొదటి అలవాటు. దిస్ ఇస్ ద ఫస్ట్ హ్యాబిట్ దట్ వీ కెన్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ యొక్క మొదటి ప్రార్థన అలవాటు మనం చేసుకోవచ్చు. రెండవది ఏంటో చూడండి. రెండవ అలవాటు మన జీవితాల్లో. సో ఒక అలవాటును మనం చేసుకున్నప్పుడు అది ఏమైపోతుంది? కంటిన్యూ అయిపోతుంది. దాన్ని విరగొట్టడం చాలా కష్టం. ఇప్పుడు తాగేవాళ్ళు, తాగుపోతులకి తాగే అలవాటు ఎలా వస్తుందండి? వాడు ఏం చెయ్యాలి? ప్రతిరోజు వెళ్ళి కదా. ఒక్కసారి వెళ్ళి తాగితే రాదు. ప్రతిరోజు వెళ్ళి తాగితే వాడికి ఏమైపోతుంది? అలవాటు. దాన్ని మానుకోలేడు అతను ఎంత కష్టపడతాడో తెలుసా మీకు? మానుకోవడానికి చాలా కష్టం. మానుకోవడానికి తాగే అలవాటు నుండి బయటికి రావాలంటే దేవుడే సహాయం చేయాలి. హల్లెలూయా. అంత గొప్ప ఆ యొక్క అలవాటు. కొన్ని అలవాట్లు మనం కూడా చేసుకుంటాం కదండి. ఉదయం లేచినంటే టీ అలవాటు కొంతమందికి కదా, టీ 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 అని. సో కొన్ని అలవాట్లు మనం చేసుకుంటూ ఉంటాం. ఆ అలవాట్లో ప్రాముఖ్యమైనటువంటి అలవాటు ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అ సీక్రెట్ ప్రేయర్ లైఫ్. ఆ రహస్య ప్రార్థన. ఎందుకంటే మనం ఇతరులను ఇంప్రెస్ చేయడానికి, ఒకళ్ళని చూసి అందరి యొక్క మెప్పును మనం పొందుకోవడానికి ప్రార్థించట్లేదు కదా. మనం అందరి ద్వారా అందరూ చూస్తారు అని మనం ప్రార్థించట్లేదు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ సీయింగ్ మీ. దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని మనము తెలుసుకొని మనము ప్రార్థించాలి. రెండవ అలవాటు మనం చేసుకోవాలి. యెహోషువతో దేవుడు అన్నటువంటి ఈ అలవాటు. యెహోషువ, ఈ అలవాటు చేసుకో. నీవు దేవుని యొక్క మరి ఈ యొక్క కానాను దేశాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే ఈ ఒక్క అలవాటు నీకు కావాలి. అది ఒక చక్కటి అలవాటు మనకందరికి కూడా కావాలి. యెహోషువ గ్రంథము మనము తెరిచి చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రమును దాన్ని ధ్యానించిన ఎడల. దీవారాత్రములు ఏం చేయాలంట?
ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గాన్ని నువ్వు ఏం చేసుకుంటావు? అందరు చెప్పండి, వర్ధిల్లించుకుంటావు. హల్లెలూయా. యూ విల్ బీ బ్లెస్డ్. నీవు వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లాలంటే దివారాత్రములు ఏం చెయ్యాలంట? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేయాలి, ధ్యానించాలి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. థింక్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ధ్యానించు. నీ తలంపుల్లో వాక్యము వెళ్ళినట్లయితే నీ మాటలో ఏమొస్తుంది? వాక్యము. నీ మాటల్లో వాక్యం వచ్చినట్లయితే నీ క్రియలు ఏమైపోతాయి? వాక్యానుసారంగా మారుతాయి. నీ క్రియలు వాక్యానుసారంగా మారినట్లయితే నీ వ్యక్తిత్వం కూడా వాక్యానుసారంగా ఉంటుంది. అలాగే నీ భవిష్యత్తు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము, చిత్త ప్రకారం నువ్వు జీవిస్తావని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని నువ్వు ఏం చేయాలంటే మెడిటేట్ చేయాలి. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది ఈ రోజుల్లో మెడిటేషన్ గురించి చాలా మనం చూస్తూ ఉన్నాం కదా, మన వాళ్ళకి చాలా అవగాహన కలిగి ఉంది. అదేంటంటున్నారంటే, ఏదైనా అంటే మెడిటేషన్ అంటారు. మెడిటేట్ చేయండి అని అంటున్నారు. వాక్యం ఏముంటుందంటే, వాక్యం మీద మెడిటేట్ చేయాలి, కానీ వేరే ఏ విషయాన్ని గురించి కూడా నువ్వు ఏం చేయకూడదు? మెడిటేట్ చేయకూడదు, ధ్యానించకూడదు. కేవలం వాక్యం గురించే నువ్వు ధ్యానించాలి. కొంతమంది ఏమంటారంటే, నీ మనస్సును ఖాళీగా పెట్టుకో, అలా ఖాళీగా ఉండి అలా కళ్ళు మూసుకొని అలాగే కూర్చో. అలా ఖాళీగా కూర్చుంటే ఎవరు వస్తారు? సాతానుడు వచ్చి వాడు తలంపులు పెడతాడు. అవ్వను శోధించినట్లుగా నిన్ను కూడా శోధిస్తాడు. అందుకే ఖాళీగా పెట్టుకోకండి. ఎందుకంటే ఖాళీగా పెడితే అనేక తలంపులు సాతానుడు తీసుకొచ్చి లోపల వేస్తాడు. వాక్యం గురించి ధ్యానించాడు. ఉదాహరణకి, సో లెట్ us టేక్ a verse, ఒక వాక్య భాగాన్ని మనం తీసుకుందాం. సో ఒక వాక్య భాగాన్ని తీసుకొని మనం ధ్యానం చేద్దాం. యోహాను 6 అనుకుందాం, 6వ అధ్యాయం. యోహాను 6వ అధ్యాయానికి మనం తెరిచినట్లయితే ఎలా వాక్యాన్ని ధ్యానం చేయాలో ఒక్కసారి చూపిస్తాను. మీరు నేర్చుకోవచ్చు, తర్వాత దానిని మీరు అనుసరించవచ్చు. ఓకే 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 వండర్ఫుల్. నిన్నటి దినాన నేను ఒక వాక్యం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. అది మీకు చూపిస్తాను, ఏ రీతిగా ధ్యానం చేసి వాక్యం 5వ అధ్యాయం మనం తెరుదాం. ఓకే. సో యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారంట? యెరూషలేముకు వెళ్ళి, అక్కడ ఏముంటుంది? యూదుల యొక్క పండుగ వచ్చింది. 5వ అధ్యాయం 1వ వచనం బ్రదర్. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. గనుక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. వ్యాధి కలిగినటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. చాలండి, ఇక్కడ వరకు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చదివారు అనుకోండి, ఉదయకాలం లేచి మీరేం ధ్యానం చేస్తారు? ఒక 5 వచనాలు మనం చూసాం. దీని గురించి మనం ధ్యానం చేయాలి. ఆలోచించండి ఆ వచనం గురించి. మీకేం తలంపులు వస్తున్నాయి? వాట్ డూ యూ థింక్? ఎలాంటి తలంపులు మీకు వస్తున్నాయి? దాని గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆయన? 38. 1 కాదు, 2 కాదు, 38 సంవత్సరాలుగా ఆయన ఏం చేస్తున్నాడు? డైలీ ఆయన వస్తున్నాడు. కోనేటి దగ్గర తీసుకొచ్చి ఆయన పడుకోబెడుతున్నారు, తీసుకెళ్తున్నారు. అంటే ఆయనకి ఏముంది? గొప్ప ఏముంది? విశ్వాసం ఉంది. ఎందుకండి, ఒక మనిషికి ఒక దగ్గరికి వస్తే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక్కసారి మనం వెళ్తే ఏమైపోతాం? డాక్టర్ నయం అయితే సరే, లేకపోతే నెక్స్ట్ మార్చేస్తాం డాక్టర్ని. వద్దు, మాకు ఎండి కావాలంటాం, మాకు ఈ డాక్టర్ వద్దు, స్పెషలిస్ట్ కావాలంటాం, మాకు ఆ స్పెషలిస్ట్ వద్దు, ఆయన సరిగ్గా చూడట్లేదు, మేము ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం, అపోలోకి వెళ్ళిపోతాం మేము కదా. వీ ఆల్వేస్ చేంజ్. ఎందుకంటే మాకేంటంటే వీ వాంట్ బెస్ట్. కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా వచ్చి వేచి ఉంటున్నాడు, కదిలిక కొరకు వేచి ఉంటున్నాడు. అంటే ఏముంది ఆయనలో? గొప్ప విశ్వాసం. ఈ తలంపు ఎలా వచ్చింది? నువ్వు మెడిటేట్ చేస్తేనే నీకేమొస్తుంది? తలంపులు. ఇలా రీతిగా నువ్వు ఆలోచిస్తేనే నీకేమొస్తుంది? అందులో ఉన్నటువంటి సత్యాలు బయటికి వస్తాయి.
అందుకే వాక్యాన్ని జస్ట్ చదువుకుంటూ వెళ్తే ఓహో 38 సంవత్సరాలుగా ఉన్నాడు, పాపం పోన్లే దేవుడు ఆయన బాగు చేశాడులే. కానీ నువ్వు ఏం చూడట్లేదు అక్కడ, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు చూడట్లేదు. హల్లెలూయా. ఆయన ఎన్ని సంవత్సరాలకు అక్కడికి వచ్చి ఎంతగా అవస్థపడుతున్నాడో, అంతమంది ఉన్నా సరే యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? దేవుడు ఏం చూస్తున్నాడు? విశ్వాసాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ రీతిగా మీరు కూర్చొని వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తే ఏమవుతుంది? వాక్యములో ఉన్నటువంటి సత్యాలు మిమ్మల్ని పోషిస్తాయి. హల్లెలూయా. వాక్యములో ఉన్నటువంటి సత్యాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. మనము లోకంలో ఉన్న ప్రతి విషయం గురించి ధ్యానం చేస్తామండి కదా. బైబిల్ తెరిచినప్పుడే మనకేమొస్తుంది? వేరే తలుపులు వస్తూ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వాడు పని చేస్తున్నాడు లేదో నాకు చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు గోల చేస్తున్నారు. సరే ప్రభువా ఈ 5 వచనాలు పూర్తి చేసేసి వెళ్ళిపోతాను ప్రభువా కదా. మనం ఎంతగా ఈ లోకస్థలం అయిపోయామంటే దేవుని వాక్యానికి కూడా టైము లేకుండా పోయింది కదా. మనందరం కూడా ఆ యొక్క తప్పు మనం చేసుకున్నాం. సో బైబిల్ ఏముంటుందంటే మెడిటేట్, వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ధ్యానించాలి. ఓకే, అప్పుడే దాంట్లో ఉన్నటువంటి, ఇప్పుడు కర్రీ చేశారనుకోండి, కర్రీ ఏమవ్వాలి? కొద్దిసేపు మరగాల, మరగకూడదు, అది మరగాలి. మరిగినప్పుడే ఆ మసాలాన్ని కూడా బయటికి వస్తుంది కదా. మరిగినప్పుడే ఏమవుతుంది? ఆ చికెన్ మీద ఏం రావాలి? చూసారా కరెక్ట్గా శారదా సిస్టర్ కరెక్ట్గా చెప్పారు. ఏం రావాలంట? ఆయిల్ బయటికి రావాలి. ఆయిల్ బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రెడీగా ఉంది. అలా ఆన్ చేసేసి ఆఫ్ చేసేస్తే ఏముంటుంది? మీకు పచ్చిగా ఉంటుంది కదా. మసాలాలు ఏమవ్వాలి? కుక్ అవ్వాలి. చికెన్ కుక్ అవ్వాలి, మసాలాలు కుక్ అవ్వాలి, ఆయిల్ మెల్లగా బయటికి వచ్చినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఓకే, దిస్ ఇస్ డన్, ఇది రెడీగా ఉంది. అలాగే మీకు వాక్యాన్ని చదివి వాక్యములో ఉన్నటువంటి సత్యాలు నువ్వు తెలియకపోతే ఏమైనట్టు? కుక్ కాలేదు, లోపలికి వెళ్ళలేదు. సత్యాలు ఇక్కడే ఉండిపోతున్నాయి, నోట్లోనే ఉండిపోతున్నాయి. లోపలికి వెళ్ళి ఏం రావాలి? దేవుని యొక్క మర్మాలు బయటికి రావాలి. హల్లెలూయా. అదే మనల్ని పోషించేది, అదే పరలోకపు మన్నా. ఆ మన్నాను మనం ఆస్వాదించాలి, ఆ మన్నాను మనం రుచి చూసి తెలుసుకోవాలి. అప్పుడే టేస్ట్, అప్పుడే రుచి, అప్పుడే దాని యొక్క మరి టేస్ట్ అనేది బయటికి వస్తుంది. కనుక మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. రుచి నువ్వు తెలుసుకోవాలంటే మరగబెట్టాలి. మరగబెట్టడం అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయడము? ధ్యానించడం. ఓకే, సో డోంట్ ఫర్గెట్. మీరు మొత్తం బైబిల్ కంప్లీట్ చేయాలని చదవకండి. బైబిల్ కంప్లీట్ చేదురు కానీ పర్వాలేదు, కానీ ముఖ్యం ఏంటంటే ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి కదా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరచుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. ఓకే, 2 అలవాట్లు అయిపోయినాయి. మొదటి అలవాటు ఏంటండి చెప్పండి? రహస్య ప్రార్థన. సో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు మీరు ఇప్పుడు? ఎక్కడ రహస్యం అంటే ఎక్కడికి వెళ్తారు? గదిలోకి వెళ్ళి ప్రార్థించడం. ఓకే, రహస్యంగా అంటే అక్కడ వెళ్ళిపోకండి, మన తెలాపూర్ స్టేషన్ దగ్గరికి దొంగలు ఉన్నారు అక్కడ. ఓకే, రహస్యంగా ఇంట్లోనే చేయండి ప్రస్తుతానికి, లేకపోతే ప్లేస్ లేకపోతే ఇక్కడ రండి మందిరానికి ప్రార్థన చేదురు కానీ. ఓకే, అన్న రహస్యంగా చేయమన్నాడు చెప్పి ఇంట్లో అందరికి చెప్పేసి ఐఎమ్ గోయింగ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోకండి. ఓకే, అందరు నన్ను వచ్చి పట్టుకుంటారు మరి. ఓకే, మొదటి అలవాటు రహస్య ప్రార్థన. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. థ్యాంక్ యూ, మంచి పిక్చర్స్ పెడుతున్నారు బ్రదర్ వెనకాల కూర్చొని. థ్యాంక్ యూ. మూడవది మిషనరీ హార్ట్. ఎలాంటి హృదయము? ఒక సేవకుని యొక్క హృదయము మనం కలిగి ఉండాలి. ఎలాంటి హృదయం అంట? ఒక సేవకుని యొక్క హృదయము. ప్రియులారా, మనందరం కూడా యేసు యొక్క పిలుపును మనం పొందుకున్నాం. ఆ పిలుపు ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడి నుండి మీరు వెళ్ళాలి? యెరూషలేములో నుండి యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మనము వెళ్ళాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ స్టార్ట్ చేయాలి. తర్వాత క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచి అనేకులకు నేను దీవెనగా మారుస్తాడు. నువ్వు ప్రారంభించేది ఎక్కడంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నువ్వు దేవుని కోసం సాక్షిగా ఉండాలి. భయపడాల్సిన అవసరము లేదు, ఎందుకంటే ఈ జీవితం ఎవరిది? దేవునిది కదా. ధైర్యంగా సువార్తను ప్రకటించి మనం దేవుని కోసం జీవించాలి. బైబిల్లో అలాగే చరిత్రలో కూడా అనేక మంది మరి సువార్థికులు, సేవకులు మనం చూస్తూ ఉన్నాం.
ఒక గొప్ప సేవకుడు, ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఏంటంటే ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. స్కాట్లాండ్లో, ఇంగ్లాండ్ దేశం, ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అంటారు కదండి. గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి, ఇంగ్లాండ్ అంటే ఏంటి చెప్పండి. ఇంగ్లాండ్ అంటాం, తర్వాత గ్రేట్ బ్రిటన్ అంటాం. ఇంగ్లాండ్ ఏంటి, గ్రేట్ బ్రిటన్ ఏంటి? ఎవరు చెప్పారు సిస్టర్? అలాగే. సో 3 దేశాలు కలిస్తే గ్రేట్ బ్రిటన్ అవుతాయి. అవేంటి? ఇంగ్లాండ్, స్కాట్లాండ్, సౌత్ వేల్స్. ఓకే, ఈ 3 ప్రాంతాలు కలిపి ఏమంటారు దాన్ని? గ్రేట్ బ్రిటన్ అంటారు. ఇతను స్కాట్లాండ్ నుండి వచ్చినటువంటి వాడు. స్కాట్లాండ్లో ఒక డాక్టర్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన తన యొక్క జీవితాన్ని సేవకు అంకితం చేసుకున్నాడు. ఆ టైంలో మిషనరీస్ చాలా గొప్ప సేవ చేశారండి. ఈ రోజులో అసలు ఎవరు కనపడరు అలాంటి వాళ్ళు. ఆ రోజుల్లో 18వ శతాబ్దిలో భారతదేశానికి వచ్చినటువంటి వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవను చేసినటువంటి వారు. ఈ రోజు వరకు కూడా వారు కట్టినటువంటి చర్చిలు, ఇప్పుడు మెదక్ చర్చ్ ఎవరు కట్టారు? రెవరెండ్ పాస్నెట్ అనేటువంటి దైవజనుడు ఆయన కట్టాడు. ఆయన కట్టినటువంటి కట్టడాలు, వారు చేసినటువంటి సేవ ఇప్పుడు వరకు ఉన్నది. వారి త్యాగం ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం. వారు ఎంత కష్టపడ్డారు. ఇక్కడ సికింద్రాబాద్ నుండి గుర్రం మీద సవారీ చేసుకుంటూ మెదక్కి వెళ్ళేవాడు ఆయన. మెదక్కి వెళ్ళి చర్చు కట్టించాడు. అలాంటి మిషనరీస్, అలాంటి సేవాభారం కలిగినటువంటి వారు అరుదు. ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎవరికి వారి వారి పనులు ఉన్నాయని చెప్పి అందరూ పరుగులు ఎత్తుతూ ఉన్నారు, కానీ దేవుని సేవను చేసేటువంటి వారు చాలామంది తక్కువ ఈ రోజుల్లో. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఈ గొప్ప మహాదైవజనుడు, ఆయన మిషనరీ ఎక్కడికి వెళ్ళాడంటే అందరూ భయపడేటువంటి చోటుకి వెళ్ళాడు. అందరూ ఆఫ్రికా అంటే అందరికీ భయం. ఎందుకు? అక్కడ రోగాలు ఉంటాయి, అక్కడ ఏమంటారు నరభక్షకులు ఉంటారు, అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చీకటి ఖండము, ఇట్ ఈస్ అ డార్క్ కాంటినెంట్ అని చెప్పేవారు. ఎందుకంటే అక్కడ ఏముందో ఎవరికి తెలియదు, అక్కడ నాగరికత అనేది లేదు. అలాంటి స్థలానికి నేను వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తాను. 100 గ్రామాల్లోకి నేను క్రీస్తు యొక్క వెలుగుని తీసుకెళ్తానని చెప్పి ఓ చక్కటి తీర్మానం తీసుకొని ఈ గొప్ప వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వాడు అక్కడికి వచ్చాడు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. మ్యాప్లు తయారు చేశాడు ఆయన. ఆఫ్రికా మ్యాప్ను డ్రా చేసి ఎక్కడ ఏది, ఏ నదులు ఎక్కడ ఉన్నాయి, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ మ్యాప్లు ఎవరికి తెలియదు. ఈ యొక్క వెస్టర్న్ వరల్డ్లో ఎవరికి తెలియదు ఆఫ్రికా ఎలా ఉంటుందో. విక్టోరియా ఫాల్స్ తెలుసా మీకు? ప్రపంచంలో అతిపెద్ద జలపాతం. ఆ అతిపెద్ద జలపాతం అనేది కనిపెట్టినటువంటి వాడు ఎవరండి? డేవిడ్ లివింగ్స్టన్. అప్పటి వరకు ప్రపంచానికి విక్టోరియా ఫాల్స్ అంటే తెలియదు. విక్టోరియా మహారాణి యొక్క పేరును పెట్టాడు దానికి, విక్టోరియా ఫాల్స్ అని పేరు పెట్టాడు. కనుక ఇతను తన ప్రాణాన్ని ఆఫ్రికా కొరకు పెట్టాడు. ఆయన అనేక చోట్లను కనుక్కున్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సేవను చేసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ఆయన మరణించేటప్పుడు ఆయన మోకాళ్ళ మీద మరణించాడు. ఎలా మరణించాడు? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన ప్రాణం దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దైవజనుడు. ఆయన హృదయము ఆఫ్రికా కోసం ఎప్పుడు కూడా కొట్టుకుందని ఆఫ్రికా వాళ్ళు ఏమన్నారంటే, ఇతను ఇక్కడే పెట్టండి, ఇక్కడే సమాధి చెయ్యండి అంటే, లేదు లేదండి మేము తీసుకెళ్ళాలి, ఆయన స్కాట్లాండ్ మా ఇంగ్లాండ్ దేశంలో ఆయన సమాధి చేయాలని అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఆయన హృదయం ఎప్పుడు కూడా దేనికోసం కొట్టుకుంది? ఆఫ్రికా కోసం కొట్టుకుంది. కనుక వారు ఏం చేశారంటే హృదయాన్ని తీసి వారు ఆఫ్రికాలో సమాధి చేశారు. హిస్ హార్ట్ ఈజ్ ఇన్ ఆఫ్రికా. ఆయన శరీరము ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో ఆయన సమాధి ఉంది. కానీ ఆయన హృదయాన్ని, ఎందుకంటే ఇతను హిస్ హార్ట్ ఆల్వేస్ వాజ్ బీటింగ్ ఫర్ ఆఫ్రికా, ఆఫ్రికా ఆఫ్రికా అని సేవ సేవ అని తృష్ణగొనేటువంటి గొప్ప దైవజనుడు ఇతను. ఈ యొక్క హృదయాన్ని, గుండెను వారు వేరు చేసి ఆఫ్రికాలోనే వారు దానిని ఒక వృక్షము క్రింద దాన్ని వారు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి గొప్పవారు మిషనరీ ఆత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా. వి సీ వెరీ ఫ్యూ పీపుల్. అలాంటి వారు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, మరొక వ్యక్తి గురించి మీకు మాట్లాడతాను. ఆమె పేరు ఆమీ కార్మైకెల్ అనేటువంటి ఒక గొప్ప స్త్రీ. ఆమె 18వ శతాబ్దిలో భారతదేశానికి వచ్చి ఆమె అనేక పిల్లలకు తల్లిగా మారింది. అనేక పిల్లలకు తల్లిగా మారి సేవను 55 సంవత్సరాలు ఇండియాలో ఉండి సేవ చేసింది. ఇంటికి వెళ్ళలేదు.
ఐర్లాండ్ అనేటువంటి దేశం నుండి వచ్చినటువంటి స్త్రీ ఇంటికి వెళ్లకుండా 55 years ఇన్ ఇండియాలోనే ఉండిపోయి ఆమె బలమైనటువంటి సేవ చేసింది. ధోనవూర్ అనేటువంటి ప్రాంతములో అక్కడ మరి ఒక కూడికను ఏర్పాటు చేసింది. తమిళనాడులో ఉన్నటువంటి ధోనవూర్ అనేటువంటి ప్రదేశములో ఆమె గొప్ప సేవ చేసింది. ఆమె సేవ ఏంటంటే, మరి ఆ రోజుల్లో టెంపుల్స్లో ప్రాస్టిట్యూషన్ ఉండేది. చిన్నపిల్లల్ని వారు దేవదాసులుగా పెట్టేసేవారు. చిన్న చిన్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి మందిరంలో తల్లులు తీసుకెళ్ళి వదిలేసేవారు. దేవదాసీలుగా వారు వదిలేసేవారు ఆ రోజులో. ఈ యొక్క భయంకరమైనటువంటి మరి పరిస్థితిని చూసి ఈమె ఏం చేసిందంటే కొన్ని వేలాది మంది పిల్లల్ని రక్షించింది. వేలాది మంది అమ్మాయిలను, వేలాది మంది అబ్బాయిలను రక్షించినటువంటి గొప్ప స్త్రీ ఎవరు? ఆమీ కార్మైకెల్. వాళ్ళందరినీ కూడా చేర్చుకొని వారికి ఆర్ఫనేజ్ ఒకటి ఏర్పాటు చేసి వారందరినీ కూడా పోషించి చదివించి వారిని నేర్పించింది. మనకున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే పిల్లలు తీసుకెళ్ళి మందిరాల్లో వదిలేయడము, దేవదాసీలుగా వారు అక్కడ వదిలేసి, అలాంటి పరిస్థితులు మన దేశాల్లో ఉండేది ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో వీరు వచ్చి గొప్ప సేవ చేసి పిల్లల్ని రక్షించి వారు ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి పరిచర్య, ఇలాంటి సేవలు మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు చేసినటువంటి త్యాగాలు మనం చూస్తున్నప్పుడు మన హృదయం ఇవ్వాలి, దేవుని కోసం రోషంతో ఉండాలి. కేవలం పాటలు పాడడం కాదు. మంచి మంచి పాటలు పాడతాం కదా, పాటల్లో ఏమంటావు? ప్రభువా నేను ఉన్నాను నాయన నన్ను పంపించు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చున్నావు. ప్రభువా నీ సేవ చేస్తాను ప్రభువా అని పాడుతున్నావు. ఎక్కడ? ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నీ పనులే చేసుకుంటున్నావు నువ్వు కదా. మంచి మంచి పాటలు పాడతాం కానీ పాటకు తగిన జీవితం మనలో లేదు. హల్లెలూయా. సో ఆ తగిన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క కోట్స్ మీరు గూగుల్ చేసి డేవిడ్ లివింగ్స్టన్ కోట్స్ అని ఒకసారి మీరు కొట్టినట్లయితే ఆయనకు ఉన్నటువంటి కొటేషన్స్ చూస్తే బిత్తరపోతారు. ఆయన ఎలా మాట్లాడాడు, ఎంత దైవజనుడు ఆయన అని ఒక్కసారి మీకు అర్థమవుతుంది. దేవునామానికి మహిమ కలుగు. ముందుకెళ్దాం, మనకు టైం ఎక్కువ లేదు. నాలుగవది ఏంటంటే, మనము ఆత్మీయంగా ఎదగాలంటే మనకు ఏం కావాలి? సహవాసము కావాలి. వీ నీడ్ ఫెలోషిప్ విత్ అదర్స్. ఈ ఫెలోషిప్ అనేటువంటి పదము రెండు మాటలు, రెండు విషయాలు అందులో ఉన్నాయి. ఒకటేంటంట ఫెలో, ఒకటేంటంట షిప్. అవునా? ఫెలో అంటే ఏంటి? ఇద్దరు మనుషులు. షిప్ అంటే ఏంటి? ఒక దోణె. ఇద్దరు మనుషులు ఒక దోణలో కూర్చుంటే ఏమవుతుందంట? ఫెలో షిప్ అవుతుంది. ఓకే, ఆ ఫెలోషిప్ అంటే ఇద్దరు కలిసి సహవాసము చేయడం. ప్రియులారా, మనకు సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. సహవాసం కలిగి మనము ఉండాలి. బైబిల్ ఏమంటుందంటే అపోస్తుల కార్యములో వారు ఎప్పుడు కూడా వాక్యమునకు వీరు అపోస్తుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థించడములో వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక వారు ఉంటున్నారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. మీకు ఎలా తెలిసిన ఈ వచనం చెప్తున్నాను? టక్కని తీసేశారు మీరు. ఓకే, వండర్ఫుల్, థ్యాంక్ యూ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు ఏం చేస్తున్నారు? అపోస్తుల యొక్క బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక వారు ప్రార్థిస్తూ ఉన్నారు, సహవాసం చేస్తున్నారు. ప్రియులారా, మనం ఎడతెగక సహవాసం మనకు కావాలి. వీ నీడ్ ఫెలోషిప్, వీ నీడ్ వన్ అనదర్. నేను ఐ విల్ బీ ఆల్ అలోన్ అని మీరు జీవించకండి. ఒంటరిగా ఉంటే సాతాను వచ్చి మిమ్మల్ని పడేస్తాడు. యు నీడ్ బ్రదర్స్, యు నీడ్ సిస్టర్స్. మనకు బ్రదర్స్ కావాలి, మనకు సిస్టర్స్ కావాలి. మనల్ని బలపరచడానికి వారు కావాలి, మనల్ని పోషించడానికి, మనల్ని నడిపించడానికి కావాలి. వీ నీడ్ పీపుల్ టు హెల్ప్ అస్. ఒకరినొకరు బలపరచుకోవడానికి కావాలి. ద పాస్టర్ ఇస్ దేర్. సంఘ కాపరి ఉన్నాడు. మీకు సమస్యలు వచ్చినప్పుడు సంఘ కాపరి దగ్గరికి వచ్చి ప్రార్థించండి. నేను వచ్చి అందరికీ చెప్పను మీ యొక్క సమస్యలు, ఎవరికి కూడా చెప్పను. కొంతమంది భయపడతారు, పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు మొత్తం పబ్లిసిటీ చేసేస్తారు. అలా చేయరు. జనరల్గా పాస్టర్స్ ఎవరు కూడా అలా చేయరు. ఎందుకంటే సంఘ కాపర్లకు ఉన్న బాధ్యత ఏంటంటే సంఘం కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. గొర్రెలను ఏం చేయాలి? మంచి మార్గములో నడిపించాలి. వారి క్షేమమే సంఘ కాపరులు కోరుకుంటారు. కనుక సమస్యలు ఉన్నప్పుడు మీరు ఓపెన్ అ డోర్
ఫర్ కౌన్సిల్. మీరు ఒక ద్వారాన్ని తెరవండి. ఒకరు వచ్చి నీ జీవితంలో మాట్లాడాలి, ఒకరు వచ్చి నీకు సలహా ఇవ్వాలి, ఒకరు వచ్చి నీ జీవితాన్ని నడిపించాలి, ఒకరు వచ్చి నీకు మంచి సలహాలు ఇవ్వాలి. దానికోసం ద్వారాన్ని తెరవండి. అన్ని ద్వారాలు మూసివేయకండి, అన్ని ద్వారాలు మూసివేయకండి. మీకు సహవాసం కావాలి, సంఘ కాపరి కావాలి, మీకు గొర్రెలుగా మీరు నడిపించబడాలి. కనుక సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి నేను చెప్పుకోను, నా సమస్య దేవునికి చెప్పుకుంటానని చెప్పి ఉండకండి. మీరు మీ సమస్యలను పంచుకుంటే మనము కలిసి దాన్ని మనం ఏం చేయగలము, పరిష్కరించగలము. మనం కలిసి దాన్ని మనము సాల్వ్ చేయగలము. కలిసి మనము దాని యొక్క మరి పరిష్కారాన్ని మనం తీర్చగలము. కనుక వీఆర్ కాల్డ్ టు ఫెలోషిప్. సహవాసములో ఉండడానికి మనము పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. సో వీరికి ఎంత చక్కటి సహవాసం ఉన్నదో తెలుసా? 2వ అధ్యాయము 46వ వచనములో వారు ఎలా మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ. సో ఈ రీతిగా ప్రియులారా వీరు చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. అమెరికాలో ఒక గ్రూప్ ఉన్నారు, ఒక గుంపు వారు ఉన్నారు. వారిని ఆమిష్ అని అంటారు, AMISH, ఆమిష్ అనేటువంటి గ్రూప్. ఈ ఆమిష్ గ్రూప్ వారు ఎలా జీవిస్తారంటే తెలుసా? వారు ఒక కమ్యూనిటీగా జీవిస్తారు, ఒక గుంపులాగా వారు జీవిస్తారు, క్రైస్తవులు వారు. కానీ దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ టెక్నాలజీ. టెక్నాలజీ వారికి లేదు. ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ లేవు, ఎవరింట్లో కూడా టీవీలు లేవు. వాళ్ళు ఒక 100 years బ్యాక్ ఎలా జీవించారో అలాగే వారు జీవిస్తూ ఉన్నారు. ఒక 100 సంవత్సరాల క్రిందట ఎలా బ్రతికారో అదే రీతిగా బ్రతుకుతున్నారు. వారి యొక్క మరి డ్రెస్సింగ్, వారి యొక్క జీవిత విధానము అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలామంది అక్కడికి వెళ్ళి వారిని చూసి ఆశ్చర్యపోతారు. వారికి సంఘాలు ఉన్నాయి. 100 సంవత్సరాల బ్యాక్ ఏ రీతిగా సంఘాలు ఉండేవో అదే రీతిగా ఉన్నాయి. 100 సంవత్సరాల క్రిందట ఏ రీతిగా అయితే కలిసి జీవించేవారో అదే రీతిగా వారు కలిసి జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారికి మాట్లాడతారు. చూడండి, గత కాలంలో అందరూ కలిసి కుటుంబాలు ఎలా ఉండే, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అవునా? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవన్నమాట. సో సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు లేదా భార్యాభర్తలు మరి ఫైటింగ్స్ చేసుకున్నప్పుడు ఎవరు ఉండేవారు అక్కడ? ఎవరు ఉంటారు అక్కడ? తల్లిదండ్రులు, పెద్దవారు ఉంటారు. అందరూ సైలెంట్, మేము చెప్పేది వినండి అని చెప్పి ఇద్దరిని కూడా ఏం చేసేవారు? కామ్ చేసి చక్కగా నడిపించేవారు. ఇప్పుడు ఎవరు లేరు కదా. దే ఆర్ ఆల్ ఇండిపెండెంట్. వారి ఇండిపెండెంట్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు. విడిపోతున్నారు, ఏమేమో గందరగోళాలని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సెటప్ పోయింది. ఏమైపోయింది మనకు? ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది పోయింది. గతంలో అందరు కలిసి ఉండేవారు, తల్లిదండ్రులు కలిసి ఉండేవారు, కుటుంబాలు కలిసి ఉండేవి. అందరూ కూడా సలహాలతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒక పని చేయాలంటే సలహా తీసుకొని వారు ముందుకు వెళ్ళేవారు. ఇప్పుడు అంతా కూడా ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది. కనుక క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థాట్స్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క తలంపులు కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కదా. సో అందుకే మనకేం కావాలి? వీ నీడ్ ఫెలోషిప్. మనకేం కావాలి? సహవాసము కావాలి. ఒకరితో ఒకరి సహవాసము, మందిరములో చక్కటి సహవాసము, సంఘ కాపరితో మరి సహవాసం. ఈ రీతిగా మనం చక్కటి ఫెలోషిప్లో మనం జీవించాలి. దేవనామానికి మహిమ కలుగును. 5వది మనం చూద్దాం. 5వ అలవాటు ఏంటంటే ఉపవాసము. ఉపవాస ప్రార్థన మరియు సర్వసాధారణ జీవితం. నాట్ హైఫై లైఫ్, లోఫై లైఫ్. వైఫై లైఫా, లోఫై లైఫా కదా. ఈ రోజుల్లో మనకు వైఫై లేకుండా అసలు ఉండలేమండి కదా. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమడుగుతారో తెలుసా? మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగేసి కొంచెం ఈ వైఫై పాస్వర్డ్ చెప్తారా అని వాళ్ళు అడుగుతారు. అవునా? ఎందుకు? మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళు ఏం చేయాలి? టెక్స్టింగ్లు చేసుకోవాలి. ప్లీజ్ షేర్ యువర్ వైఫై పాస్వర్డ్ అని అడుగుతారు కదా. సో సింపుల్ లైఫ్, సర్వసాధారణ జీవితం మనం జీవించాలి. గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ us టు వైఫై లైఫ్, హైఫై లైఫ్కి దేవుడు మనల్ని పిలవలేదు. సర్వసాధారణంగా జీవిస్తూ మరి మనము దేవుని మయంపరచాలి. అలాగే ఉపవాస ప్రార్థనలో మనము
కలిగి ఉండాలి. వి నీడ్ టు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన శరీరాన్ని ప్రక్కన పెడుతున్నాం. మనకు మరి ఈ శరీరానికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వకుండా దేవునికి ప్రాముఖ్యత మనము ఇస్తా ఉన్నాం కదా. సో 5వది, అది 6వది, తొందరగా వెళ్తున్నాను, మీకు టైం లేదు కాబట్టి. 6వది ఏంటంటే నిత్యత్వాన్ని మనము గుర్తించి జీవించాలి. ఎలా జీవించాలి? నిత్యత్వాన్ని గుర్తించి జీవించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మనం తెరిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ. పైనున్న వాటినే వెదుకుడి. క్రీస్తుతో మీరు లేపబడినట్లయితే పైనున్న వాటినే వెదుకుడి. ఏది వెతకమంటున్నాడు దేవుడు? పైనున్న వాటినే వెతకండి. ఇంకా అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇంకా పైనున్న వాటి మీదనే గాని భూమి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద ఏం పెట్టుకోకూడదు? మనస్సు పెట్టుకోకూడదు. అంటే మనసు పెట్టుకోవడం అంటే ఎక్కువగా ఆశించడము. భూ సంబంధ విషయాలను ఎక్కువగా ఆశించకండి. ఎందుకో తెలుసా? మీరు చనిపోయినప్పుడు మీతో పాటు మీ కారు రాదు, మీ ఇల్లు రాదు, మీ పిల్లలు రారు, నీతో పాటు నీ బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, నీతో పాటు నీ వ్యాపారం రాదు, నీ ఉద్యోగం రాదు, నీ యొక్క జ్ఞానం రాదు. పరలోకానికి నువ్వు చనిపోయినప్పుడు వెళ్ళేది ఏంటి? నీ యొక్క వ్యక్తిత్వం మాత్రమే. ద ఓన్లీ థింగ్ దట్ గోస్ అలాంగ్ విత్ యూ, విట్ గోస్ టు హెవెన్ విత్ యూ ఈజ్ యువర్ క్యారెక్టర్. నీ యొక్క వ్యక్తిత్వం మాత్రమే నీతో పాటు వెళ్తుంది. కాబట్టి దేని గురించి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? వ్యక్తిత్వాన్ని బలపరచుకోవాలి. బిల్డ్ యువర్ క్యారెక్టర్. నీ వ్యక్తిత్వాన్ని ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి. శ్రేష్టమైన వ్యక్తిగా మారాలి. శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. వేరే విషయాలన్నీ కూడా సెకండ్, వేరేవన్నీ కూడా రెండవది. ముఖ్యంగా మనకేం కావాలి? మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఇది వాక్యం నేర్పించేటువంటి సత్యం. 7వది ఏంటంటే పరిశుద్ధతకు మనము అలవాటు పడి ఉండాలి. దేనికండి అలవాటు? పరిశుద్ధ జీవితం అనేది ఒక అలవాటుగా మారాలి. ఈ అపవిత్రమైనటువంటి లోకములో, ఈ పాపిస్ట్ లోకంలో మనము పరిశుద్ధంగా జీవించేటువంటి అలవాటు చేసుకోవాలి. అంటే నీకు అపరిశుద్ధమైనటువంటి విషయాల దగ్గర నుండి కంప్లీట్గా నువ్వేం చేసుకోవాలి? తెగించుకోవాలి. వాటికి నీకు ఏ సంబంధం కూడా ఉండకూడదు. హింట్ కూడా బైబిల్ ఏముంటుందంటే ఒక చిన్న హింట్ కూడా ఉండకూడదంట. లెట్ దేర్ బి నో హింట్ ఆఫ్ సెక్షువల్ ఇమారాలిటీ ఇన్ యూ, లెట్ దేర్ బి నో హింట్ ఆఫ్ అన్హోలీనెస్. నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కనుక పరిశుద్ధతను అలవాటుగా చేసుకోండి. పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ నడవడిక, పరిశుద్ధ ప్రవర్తన, ఇది ఒక అలవాటు, ఇది ఒక లైఫ్ స్టైల్, జీవిత విధానముగా నువ్వు ఇది మారాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఒక జీవిత విధానముగా మారిపోవాలి. వేరే ఏదైనా అపరిశుద్ధమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు, మరి ఆకు చూశారు కదండి, తామరాకు ఇక్కడ ఉంటుంది. ఆ మురికి హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తే మీకు చాలా కనిపిస్తాయి. మురికి నీళ్ళల్లో మీకు చాలా కనిపిస్తాయి. ఏది? తామరాకులు. దాన్ని నువ్వు వెళ్ళి తెంపుకున్నప్పుడు దాని మీద ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే అది అంత మురికి నీటిలో ఉన్నా సరే అది ఎలా ఉంటుంది? అది శ్రేష్టంగా ఉంటుంది అన్నమాట. అలాగే మనము కూడా ఈ మురికి లోకంలో యేసయ్య మనకు ఉన్నాడు కనుక, మన హృదయంలో పరిశుద్ధుడు జీవిస్తూ ఉన్నాడు కూడా కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. సో దీస్ ఆర్ ద 7 హ్యాబిట్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఒకసారి 7 అలవాట్లను మనం తిరిగేద్దాం. మొదటిది అలవాటు ఏంటండి? ఏకాంత ప్రార్థన. వెరీ గుడ్. 2వ అలవాటు వాక్యాన్ని ధ్యానించడం. 3వది ఏంటంట? ఏ హార్ట్ అంట? మిషనరీ హార్ట్. ఓకే, మిషనరీ గుండె. 4వది మీరేంటి? ఫెలోషిప్. ఓకే, ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. విశ్వాసులతో సహవాసం చేయడం. ఓకే, సో విశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా మన విశ్వాసం బలపరచబడుతుంది. నిన్న నా స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి మిషనరీ జీవితాన్ని చూసి నేను బలపరచబడ్డాను కదా. ఆయన ఎంత కష్టపడి దేవుని సేవ చేస్తున్నాడో అది చూసి నేను ధైర్యం తెచ్చుకున్నాను. హల్లెలూయా. సో వెన్ యూ ఫెలోషిప్ విత్ బిలీవర్స్, విశ్వాసులతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు ఏమవుతున్నారు? బలపరచబడుతున్నారు కదా. అన్ని జనులతో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తే నువ్వు బలహీనపడిపోతావు. విశ్వాసులతో ఎక్కువ సహవాసం చేస్తే విశ్వాసంలో ఏమవుతావు? బలపరచబడతావు. సో చూజ్
whom you are actually fellowshipping with. ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆలోచించు. ఓకే, క్రైస్తవులతో, విశ్వాసులతో, ప్రార్థనా పరులతో, చక్కటి ఆత్మీయ సాక్ష్యం కలిగినటువంటి వారితో ఎక్కువ సహవాసం చేయి. నీ ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది, అదే లెవెల్కి పెరుగుతుంది కదా. వాళ్ళు చూస్తూ వాళ్ళతో ఉండు, వారితో సమయాన్ని గడుపు. నీ ఆత్మీయ లైఫ్ వాళ్ళు ఎక్కడుంటే నువ్వు కూడా మెల్లగా ఆ స్టేజ్కి వస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో యూ విల్ స్లోలీ కమ్ టు దట్ స్టేజ్. యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ ఇంక్రీజ్. ఉపవాస ప్రార్థన. ఓకే, ఇంకా సింపుల్ లైఫ్. ఓకే, ఫాస్టింగ్ అండ్ సింప్లిసిటీ. ఉపవాసం మరియు సర్వసాధారణంగా ఇది అంటే నెక్స్ట్ 6th వద్దాం. వండర్ఫుల్. నిత్యత్వాన్ని, ఎప్పుడు కూడా నిత్యత్వాన్ని గురించి మనము ఆ గ్రహింపు మనకు ఉండాలి. నిత్య జీవితం గురించి మనం ఆలోచించాలి. నిత్యం నేను ఎవరితో ఉండబోతున్నాను, యేసయ్యతో ఉండబోతున్నాను. కాబట్టి నేను చేసే పనులన్నీ కూడా నిత్యత్వాని కొరకు నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాయా? బీ ప్రిపేర్డ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వాని కొరకు సిద్ధపడండి. నిత్యం ఆయనతో మీరు ఉండబోతున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు. నీ మనసంతా కూడా దీన్ని పెట్టకండి, దానికోసం సిద్ధపడండి. హల్లెలూయా. నిత్య జీవితాని కొరకు సిద్ధపడండి. ఆయనతో మీరు ఉండబోతున్నారు. యూఆర్ గోయింగ్ టు మీట్ హిమ్. హీల్ బి ద ఫస్ట్ పర్సన్ యూ మీట్. నువ్వు కలిసేటువంటి మొట్టమొదటి వ్యక్తి పరలోకంలో ఎవరది కలిసేది? యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ఆ మీటింగ్ కోసం సిద్ధపడండి ఇప్పుడే. హల్లెలూయా. బీ రెడీ ఫర్ హిమ్. 7వది పరిశుద్ధ జీవితము, హోలీ లైఫ్. ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఈజ్ ద హోలియెస్ట్ మ్యాన్ అంట. ద హోలియెస్ట్ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ హోలీ యూ విల్ బీ వెరీ హ్యాపీ. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు చాలా సంతోషిస్తావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు ఎటువంటి చింత ఉండదు. మేక్ ఎ డెసిషన్ టు లివ్ హోలీ టుడే. పరిశుద్ధంగా జీవిస్తాను. నా మాటలు, నా ప్రవర్తన, నా అలవాట్లు మార్చుకుంటాను. నేను శ్రేష్టంగా జీవిస్తాను. ఇలా చక్కటి 7 అలవాట్లు మనం చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిత్యత్వాని కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రతిరోజు ప్రభువును స్తుతిద్దాం. ఆత్మీయ పాటలు వినండి, పాటలు పాడండి, దేవునామాన్ని స్తుతించండి, వాక్యాన్ని చదవండి. ఒక చిన్న పేపర్ పెట్టుకోండి. మీ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీకు ఉన్నటువంటి గోల్స్ ఏంటో అది రాసుకోండి. ప్రతిదినము ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తాడు.